ఫ్రెండ్స్ ఇది iQOO Neo 7 Pro జూలై 4వ తారీఖు iQOO ఈ ఫోన్ అయితే లాంచ్ చేస్తుంది. ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ చూసేద్దాం. తర్వాత మనం దీని ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చూద్దాం. ఇది బాక్స్ అయితే ఇంకా బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మొబైల్ ఫోన్తో పాటు మీకు కేస్ అయితే ఇస్తున్నారు. కేస్ వేస్తే చూడొచ్చు ఫోన్ మీకు లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. 120 వాట్ ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 120 వాట్ ఫ్లాష్ ఛార్జర్, టైప్ సి కేబుల్ కూడా ఉంది బాక్స్లో అయితే. ఇవి బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే నెక్స్ట్ మనం దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడితే దీనిలో మెయిన్ AMOLED స్క్రీన్ ఉంటుంది. 120Hz AMOLED స్క్రీన్, Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్ అండ్ దాంతోపాటు డెడికేటెడ్ మీకు ఇండిపెండెంట్ గేమింగ్ చిప్ ఉంటుంది ఒకటి. 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుంది. మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది మీకు కంప్లీట్ ఫోన్ స్పెసిఫికేషన్స్. మిగతా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు కంప్లీట్ డీటెయిల్స్. ఫోన్ ఫిజికల్ ఓవర్వ్యూ బటన్స్ గురించి మాట్లాడితే రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. టాప్ లో ఐఆర్ బ్లాస్టర్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, బాటమ్ లో టైప్ సి పోర్ట్ అండ్ ప్రైమరీ మైక్రోఫోన్, సిమ్ ట్రే ఉంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో వస్తుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. 2 సిమ్ కార్డులు అయితే మీరు పెట్టుకోవచ్చు. 5G సపోర్ట్ తో వస్తుంది. ఇది మీకు స్పీకర్ 2 స్పీకర్లు ఉంటాయి. బాటమ్ ఒక స్పీకర్ ఉంది. ఇయర్ పీస్ కూడా మీకు స్పీకర్ లాగా యాక్ట్ అవుతుంది. స్టీరియో స్పీకర్స్ ఇది వస్తుంది. సెంటర్ పంచ్ హోల్ ఫ్రంట్ కెమెరా. నెక్స్ట్ ఈ ఫోన్ డిజైన్ అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ గురించి మాట్లాడితే మాత్రం ఫస్ట్ దీనిలో మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసేది ఏదైతే బ్యాక్ ఉందో ఈ బ్యాక్ ఫినిషింగ్. ఇది మీకు వెగాన్ లెదర్ ఫినిష్లో వస్తుంది. ఇది మొత్తం 2 కలర్స్లో వస్తుంది. ఒకటి వచ్చేసరికి ఫియర్లెస్ ఫ్లేమ్, ఇంకోటి వచ్చేసరికి డార్క్ స్టార్మ్. ఇది కొద్దిగా యూనిక్ కలర్ అనమాట. ఇది డిజైనే యూనిక్ ఉంది. మొత్తం ఇది లెదర్ ఫినిష్లో వస్తుంది. చాలా ప్రీమియం అయితే ఉంది. మీరు బ్యాక్ సైడ్ పట్టుకున్నప్పుడు కానీ చూడడానికి కానీ ఫినిషింగ్ అయితే మాత్రం ఇది చాలా బాగుంది. చేతిలో పట్టుకున్నప్పుడు చాలా ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంది. ఇది ఈ ఫోన్ ఫ్రంట్ వచ్చేసరికి మీకు స్క్వాడ్ సెన్సేషన్ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. సైడ్స్ మీకు పాలికార్బోనేట్తో వస్తుంది. ఫోన్ మీకు చాలా లైట్ వెయిట్ ఉంది. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు మీకు హెవీ అనిపించదు చేతిలో. నేను చాలాసేపు గేమ్ ఆడాను దీనిలో. నాకైతే ఫోన్ చేతిలో హెవీ అనిపించలేదు. చాలా మనకి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఫోన్ లుక్ పరంగా అయితే మాత్రం మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఈ కలర్ ఫియర్లెస్ ఫ్లేమ్. నెక్స్ట్ దీనిలో మెయిన్ హైలైట్ గేమింగ్. ఈ ఫోన్ వీళ్ళు మెయిన్ ఫోకస్ చేస్తుంది గేమింగ్ మీద. అండ్ దీనిలో ఎక్కువ హైలైట్ కూడా గేమింగ్ గురించి మాట్లాడాలి మనం. దీనిలో గేమింగ్ విషయానికి వస్తే మాత్రం ప్రాసెసర్ ముందు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఇది మెయిన్ ప్రాసెసర్ Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ దీనికి ఒక గేమింగ్ చిప్ కూడా ఇచ్చారు. ఇండిపెండెంట్ గేమింగ్ చిప్ అని చెప్పి చెప్తున్నారు వీళ్ళు. ఇది ఈ మెయిన్ ప్రాసెసర్కి హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. ఇది ఎలా అంటే మీకు ఫ్రేమ్ డ్రాప్స్ ఉండవు. ఫ్రేమ్స్ మీకు మధ్య మధ్యలో డ్రాప్ అవుతుంటాయి కదా మీరు గేమ్ ఆడుతున్నప్పుడు. అట్లాంటివి మీకు ఫ్రేమ్ డ్రాప్స్ ఇట్లాంటివి అయితే ఉండవు. అండ్ ఇంకా ఫ్రేమ్ రేట్ని ఎన్హాన్స్ చేస్తుంది. అంటే మీరు 90 FPSలో గేమ్ ఆడుతుంటే ఇది మధ్యలో గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అని ఉంటుంది. మధ్యలో వీళ్ళు ఫ్రేమ్స్ యాడ్ చేస్తూ ఉంటుంది. ఇది మీరు 120 FPSలో గేమ్ ఆడితే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలాంటి ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. అండ్ దాంతోపాటు పవర్ కొద్దిగా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. ఈ చిప్ 2 చిప్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువ ప్రెజర్ మీకు మెయిన్ చిప్ మీద పడ్డు. సో ఇది కూడా మీకు హెల్ప్ చేస్తుంటుంది కాబట్టి సెకండ్ చిప్. సో కొద్దిగా పవర్ కూడా తక్కువ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా ఈ సెకండ్ చిప్ అనేది హెల్ప్ అవుతుంటుంది. దీనిలో 4013 mm² వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. అండ్ ఈ గేమ్ ఒక 40 మినిట్స్ దగ్గర గేమ్ ఆడినా కానీ దీని టెంపరేచర్ 41 to 42 degrees సెంటిగ్రేడ్ ఉంది. ఇప్పుడు కొద్దిగా కూల్ ఉంది, వర్షాలు పడుతున్నాయి. కానీ టెంపరేచర్ అయితే మాత్రం అసలు మీకు లైట్గా వార్మ్ అవుతుంది. మీరు ఫోన్ చేతిలో కాలిపోవడం ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేవు. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు మంచి ఫీలింగ్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే గేమింగ్లో ఫీచర్స్. గేమ్స్ మీరు అన్నీ ఆడొచ్చు. PUBG New State, Call of Duty ఇది మీకు 90 FPSలో హ్యాండిల్ చేస్తుంది. BGMI మాత్రం మీకు 60 FPSలో హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ఏ గ్రాఫిక్స్లో అనేది మీకు హ్యాండిల్ చేయగలదు. ప్రజెంట్ అయితే స్మూత్ అండ్ 90 లేదు. మేబీ ఫ్యూచర్లో తీసుకొస్తారని చూడాలి BGMIకి. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. గేమింగ్ పరంగా నాకు ఎక్కడ ప్రాబ్లం అయితే అనిపించలేదు. ఎక్కడ ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఏమీ లేవు. ఈవెన్ నేను స్క్రీన్ రికార్డ్ చేశాను. గేమ్ ఆడేటప్పుడు స్క్రీన్ రికార్డ్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి. స్క్రీన్ రికార్డ్ చేసేటప్పుడు నార్మల్గా మనకి ఎక్కువ ప్రెజర్ ఉంటుంది కాబట్టి ల్యాగ్స్ నోటీస్ చేస్తుంటే అక్కడక్కడ మనకి ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ వస్తూ ఉంటాయి. దీనిలో అది కూడా లేదు. స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను గేమ్ అన్నా కానీ నాకు ఎక్కడ ల్యాగ్స్ అట్లాంటివి ఏమి నోటీస్ చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆడాను నేను స్క్రీన్ రికార్డ్ చేస్తూ గేమ్. ఇవే కాదు గేమింగ్లో మీకు ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా దీనిలో అయితే ఉంటాయి. దీనిలో మనకి సిమెట్రికల్ డ్యూయల్ X-axis లీనియర్ మోటార్ అయితే ఉంటుంది. 4D వైబ్రేషన్స్ కూడా ఉంటాయి. మీరు BGMI కూడా 4D వైబ్రేషన్స్ వర్క్ అవుతున్నాయి. కాల్ ఆఫ్ డ్యూటీలో కూడా మీకు 4D వైబ్రేషన్స్ అయితే వర్క్ అవుతున్నాయి. ఒకసారి వస్తే ఒకసారి పోతుంటాయి. ఈ 4D వైబ్రేషన్ వచ్చినప్పుడు మీకు ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది. మీకు చేతిలో వైబ్రేట్ అవుతూ ఉంటుంది. మీరు ఎవరైనా షూట్ చేస్తున్నప్పుడు మీకు వైబ్రేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఫీడ్బ్యాక్ చాలా బాగుంటుంది. గేమ్ ఓపెన్ చేయగానే మీకు ఇట్లా లెఫ్ట్కి ఇట్లా స్వైప్ చేశారనుకోండి, ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు. సో దీనిలో మీకు బ్యాటరీ సేవర్ మోడ్ ఉంది, బ్యాలెన్స్ మోడ్, మాన్స్టర్ మోడ్ అంటే మీకు ఇంకా పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. మీకు కంప్లీట్ పవర్ అయితే వచ్చేస్తుంది.
సో ఇంక మాన్స్టర్ మోడ్లో ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మిగతా ఆప్షన్స్ చూడొచ్చు మీకు 4D వైబ్రేషన్, ఈ స్పోర్ట్స్ మోడ్, వాయిస్ చేంజర్ చాలామంది యూస్ చేస్తుంటారు మీ టీమ్మేట్స్ని ఆట పట్టించడానికి. మీరు రకరకాల వాయిస్లో మీరు మాట్లాడేది అవతల వాళ్ళకి డిఫరెంట్ వాయిస్లో వినిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, చిన్నపిల్లలాగా కౌబాయ్ ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో దాని ప్రకారం మీరు ఒరిజినల్ పెట్టుకుంటే మీ వాయిస్ వెళ్ళిద్ది వాళ్ళకి. నెక్స్ట్ మోషన్ కంట్రోల్ అంటే ఇది మనం ఎనేబుల్ చేసుకొని మనం మోషన్తో కంట్రోల్ చేయొచ్చు. ఎట్లా అంటే ఫైర్ అయ్యేది, ఇట్లా అంటే మీరు మొత్తం మోషన్స్ మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదు, ఇవన్నీ మీరు సెట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ గేమ్ డిస్ప్లే ఎన్హాన్స్మెంట్, దీన్ని ఎనేబుల్ చేసుకుంటే మీకు కొద్దిగా వైబ్రెంట్గా అయితే కనిపిస్తుంది, ఎనిమీస్ కూడా కొద్దిగా క్లియర్గా కనిపిస్తుంటారు. ముఖ్యంగా నైట్ మోడ్ అట్లాంటి టైంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. బ్రైట్నెస్ లాక్ చేసుకోవచ్చు, బ్రైట్నెస్ ఒకేసారి పెరగకుండా తగ్గకుండా గేమ్ ఆడేటప్పుడు, నోటిఫికేషన్స్ బ్లాక్ చేయడం, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి రికార్డ్ స్క్రీన్ కూడా ఉంది, ఇక్కడ నుంచి మీరు స్క్రీన్ రికార్డ్ కూడా చేయొచ్చు. ఇవన్నీ మీకు గేమింగ్లో ఫీచర్స్. ఓవరాల్ గేమింగ్ పరంగా మాత్రం మీకు ఈ ఫోన్ అయితే ఎక్కడ నిరుత్సాహపరచదు, గేమింగ్ ఎక్స్పీరియన్స్ దీనిలో మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే మీకు ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. సో గేమింగ్లో మనకి ఫ్లాట్ డిస్ప్లేనే బెటర్ ఉంటుంది కర్వ్డ్ స్క్రీన్ కంటే. సో మీకు ఇది ఫ్లాట్ 120Hz ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, 6.78 ఇంచ్ AMOLED స్క్రీన్. దీనిలో మీకు HDR10+ సపోర్ట్ ఉంటుంది. డైరెక్ట్ సన్లైట్లో కూడా మీకు బాగానే కనిపిస్తుంది డిస్ప్లే. అండ్ 16.7 మిలియన్ కలర్స్ అయితే ఉంటాయి. సో ఓవరాల్ డిస్ప్లే క్వాలిటీ బాగుంది. డిస్ప్లే మీకు ప్రాబ్లం అయితే లేదు డిస్ప్లే యూస్ చేస్తున్నప్పుడు. మీకు L1 సపోర్ట్తో కూడా వస్తుంది. మీకు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడొచ్చు. సౌండ్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. సౌండ్ చాలా బాగా నచ్చింది స్టీరియో స్పీకర్ ఎఫెక్ట్ అయితే. ముఖ్యంగా గేమ్స్ ఆడేటప్పుడు కూడా మీరు నార్మల్ ఇయర్ ఫోన్స్ లేకుండా ఆడినా కానీ మీకు ఎఫెక్ట్ ఉంటుంది, స్టీరియో ఎఫెక్ట్, ఫుట్ స్టెప్ సౌండ్స్ ఇట్లాంటివి చాలా బాగా అనిపించింది నాకు. ఈ సౌండ్ కూడా లౌడ్ ఉంది, బాగుంది స్టీరియో స్పీకర్స్ కూడా. అండ్ దీనిలో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు. ఒకవేళ మీరు యూస్ చేసుకోవాలనుకుంటే Type-C నుంచి 3.5 కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది, డ్యూయల్ సెల్ బ్యాటరీ. దీనిలో మీకు ఛార్జింగ్ విషయానికి వస్తే 120 వాట్ ఫ్లాష్ చార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. కంపెనీ చెప్తున్న ప్రకారం 8 నిమిషాల్లో మీకు 50% దీన్ని ఛార్జ్ చేయొచ్చు. చాలా ఫాస్ట్గా ఛార్జ్ అయ్యింది, మీకు ఒక 25 మినిట్స్ to 30 మినిట్స్ లోపే మీకు ఫుల్ ఛార్జ్ అయిపోయింది ఫోన్. చాలా ఫాస్ట్గా ఫోన్ మీరు ఛార్జ్ చేయొచ్చు. అండ్ డిశ్చార్జ్ కూడా 5000 mAh బ్యాటరీ కాబట్టి మ్యాక్సిమం యూజర్స్కి అయితే ఒక ఫుల్ వర్కింగ్ డే వస్తుంది. మరి హెవీ గేమర్ అయితే మాత్రం కంటిన్యూస్గా ఆడే పని అయితే ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 60fps వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ మాత్రం 1080p వరకే ఉంది సపోర్ట్. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మెయిన్ కెమెరా మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక్కడ కొన్ని శాంపిల్స్ చూడొచ్చు, కలర్స్ చాలా బాగా వస్తున్నాయి, కలర్స్ మనకు న్యాచురల్ వస్తున్నాయి. పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగా వస్తున్నాయి, ఇక్కడ చూడొచ్చు కొన్ని శాంపిల్స్. ఈవెన్ లో లైట్లో కూడా లైటింగ్ ఉన్నప్పుడు మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈవెన్ వెరీ లో లైట్కి వెళ్ళినా కానీ మీకు స్ట్రీట్ లైటింగ్ కండిషన్ కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తుంది ఆ మెయిన్ కెమెరా, బ్యాక్ కెమెరా అయితే. అండ్ HDR కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు HDR ఆన్కి ఆఫ్కి పెద్దగా యూజ్ డిఫరెన్స్ లేదు, కాకపోతే మినిమం మనకి ఏదైతే స్కై డీటెయిల్స్ ఇవన్నీ మీకు కొద్దిగా HDRలో బెటర్గా అనిపిస్తూ ఉన్నాయి. బ్యాక్ కెమెరా నైట్ టైం ఫోటో తీసేటప్పుడు HDR ఆన్లో ఉంటే మీకు కొద్దిగా ఓవర్ ఎక్స్పోజర్ వస్తూ ఉంటాయి అన్నమాట, కొద్దిగా బ్రైట్గా వస్తూ ఉంటాయి పిక్చర్స్. ఒకవేళ మీకు అలా వద్దనుకుంటే మాత్రం HDR ఆఫ్ చేసుకొని తీయండి, మీకు మంచి ఫొటోస్ అయితే వస్తున్నాయి. ఇది ఇంతకుముందు కూడా ఉంది, ఇది HDR ఇష్యూ, ఇది రీసెంట్లీ ఫిక్స్ చేస్తారు. HDR ఆఫ్ చేసి తీస్తే మీకు బాగానే వస్తున్నాయి ఫొటోస్. బ్యాక్ సైడ్ మిగతా కెమెరాస్ 8 మెగాపిక్సెల్ వైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అని ఎప్పుడు చెప్తూనే ఉంటాయి. డే లైట్లో ఓకే, కానీ లో లైట్కి వెళ్తే మీకు చాలా నాయిస్ అయితే ఉంటాయి వీటిలో. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా, ఇది కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. కొన్ని ఫొటోస్ అయితే మీరు చూడొచ్చు, మీకు కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగా వస్తున్నాయి. ఈవెన్ లో లైట్లో కూడా మీకు బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. మరీ లో లైట్కి వెళ్తే మాత్రం ఏ కెమెరా అయినా మీకు కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది. అసలు దీనిలో స్క్రీన్ ఫ్లాష్ ఉంటుంది, అసలు కంప్లీట్ లైటింగే లేనప్పుడు ఒకవేళ మీరు ఫోటో తీస్తే ఇక్కడ చూడవచ్చు ఇలా అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఫ్లాష్ పోర్ట్రేట్ ఉంటుంది, పోర్ట్రేట్లో అది చాలా బాగా యూజ్ అయ్యింది. మీకు కంప్లీట్ లైటింగే లేదు, అలాంటి సిచ్యువేషన్లో మీరు ఫ్లాష్ పోర్ట్రేట్ తీస్తే మీకు ఇలా ఫొటోస్ అయితే వస్తాయి, ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇంకా దీనిలో మీకు వీడియో విషయానికి వస్తే మాత్రం 4K 60fps వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ వీడియో క్వాలిటీ కూడా బాగుంది, స్టెబిలైజేషన్ కూడా ఉంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది కాబట్టి వీడియో స్టేబుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి దీనిలో మీకు బొకే వీడియో చాలా బాగా ఇంప్రెస్ చేసింది నన్ను. 1080pలో రికార్డ్ చేయొచ్చు, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి బొకే వీడియో. నార్మల్ కెమెరాస్ నేను యూస్ చేశాను, కానీ ఈ బొకే వీడియో తీసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏదో అతికిచ్చినట్టు ఉంటుంది, ఇట్లా వెళ్తుంటే ఆ ఎఫెక్ట్గా ఇలా వస్తూ ఉంటుంది. ఇది మనం ఎటు తిరిగినా కానీ బొకే ఎఫెక్ట్ అయితే న్యాచురల్ ఉంది, చాలా బాగుంది. ఒకవేళ మీరు బొకే వీడియో రికార్డ్ చేయాలనుకుంటే దీనిలో మంచి ఇంకా వీడియో క్వాలిటీ బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ బొకే ఎఫెక్ట్ కూడా బాగా వస్తుంది. అక్కడ మనకి ఎడ్జ్ డిటెక్షన్లో ప్రాబ్లం ఇట్లాంటివి కూడా ఏమిలో, అది బాగా నచ్చింది నాకు దీనిలో. కాకపోతే ఫ్రంట్ 4K ఇవ్వాల్సింది, ఫ్రంట్ మీకు 1080p వరకే ఉంది, అది ఒక్కటే కొద్దిగా నాకు తగ్గింది అనిపించింది. ఫ్రంట్ వీడియో చూడొచ్చు, అంటే ఆడియో కోసం వీడియో రికార్డ్ చేశాను, అనేది ఫ్రంట్ వీడియో శాంపిల్ నేను చూపిస్తాను అండ్ బొకే వీడియో కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఆడియో వినండి, ఆ మైక్ కూడా బాగానే ఉంది, ఇంటర్నల్ మైక్ నుంచి ఒకవేళ మీరు
వ్లాగ్స్ రికార్డ్ చేయాలనుకుంటే ఇట్లా రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో iQOO Neo 7 Pro ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తే ఇంకా వీడియో క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉంది. మ్యాక్సిమం 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. సో ఆడియో క్వాలిటీ వీడియో క్వాలిటీ ఎలా ఉంది ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ బొకే వీడియో కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యి వీడియో రికార్డ్ చేయాలనుకుంటే రికార్డ్ చేయొచ్చు. మామూలు వేరే ఫోన్స్ ఇంతకుముందు చూస్తే ఎట్లా అంటుంటే మనకి మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కొద్దిగా ఇబ్బంది పడేది. సో నీట్గా ఉంది, బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ అవుతుంది. స్లో మోషన్ వీడియో 1080p 240 fps రికార్డ్ చేయొచ్చు. ఒక శాంపిల్ ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు మీరు. సూపర్ నైట్ వీడియో కూడా ఉంటుంది దీనిలో. అంటే మీరు కంప్లీట్ అసలు ఇది ఆఫ్ ఆన్ డిఫరెన్స్ చూడవచ్చు. కంప్లీట్గా లైటింగ్ లేనప్పుడు కూడా మీకు కొద్దిగా బ్రైట్ వీడియో అయితే వస్తుంది సూపర్ నైట్ వీడియో ఆన్ చేసుకుంటే. అండ్ మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ వ్యూ వీడియో ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా విషయస్ వీడియో రికార్డ్ చేయాలనుకుంటే చేయొచ్చు. సెన్సార్స్ కూడా అన్నీ ఉన్నాయి. యాక్సిలెరోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ, జైరో కూడా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇది కూడా మీకు ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. సో ఏ ఇష్యూ అయితే లేదు. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ రన్ అవుతుంది. ఫన్ టచ్ OS 13 మీద రన్ అవుతుంది. అప్డేట్స్ విషయానికి వస్తే 2 years మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఉంటాయి. ఇంకా UI మీకు కస్టమ్ UI కాబట్టి ఫీచర్స్ అన్నీ ఉంటాయి. లైక్ మీరు యాప్ లాక్ చేసుకోవచ్చు, యాప్ ఎన్క్రిప్షన్ ఉంటుంది దీనిలో, అండ్ యాప్ క్లోన్ చేసుకోవచ్చు. క్లోన్ అంటే ఒకేసారి మీరు 2 వాట్సాప్లు, 2 ఫేస్బుక్లు ఇట్లాంటి యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉంటాయి. కాల్ రికార్డింగ్ మాత్రం వినిపిస్తుంది, ఎందుకంటే ఇది మీకు గూగుల్ డైలర్తో వస్తుంది. ఫోన్ ప్రైజెస్ అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పారు. ప్రైజెస్ విషయానికి వస్తే మాత్రం 8GB RAM 128GB బేస్ మోడల్ నార్మల్ ప్రైస్ 34,999 రూపాయలు. బ్యాంక్ ఆఫర్లో మీకు 31,999 రూపాయలకు వస్తుంది. టాప్ మోడల్ 12GB RAM 256GB మోడల్ వచ్చేసరికి 37,999 రూపాయలు నార్మల్ ప్రైస్. అదే బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే మీకు 34,999 రూపాయలకు వస్తుంది. సో 32,000 రూపాయలకి స్నాప్డ్రాగన్ 8+ Gen 1 చాలా మంచి డీల్ అని చెప్పొచ్చు. ఇది ఒకవేళ గేమింగ్ ఎక్కువ మీరు ఫోకస్ చేసే వాళ్ళైతే. అండ్ ఇంకొకటి, ఒకవేళ మీరు ప్రీ బుకింగ్ చేశారనుకోండి, జూలై 4 నుంచి జూలై 14 మధ్యలో మీకు అడిషనల్గా ఇంకొక సంవత్సరం ఎక్స్ట్రా వారంటీ అయితే వస్తుంది. నార్మల్ 1 year వారంటీ ఉంటుంది కదా, ఇంకొక 1 year ఎక్స్ట్రాగా మీకు యాడ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్లో ఇది సేల్కి తీసుకొని వస్తారు జూలై 15వ తారీఖు. సో ఓవరాల్ అయితే మాత్రం గేమింగ్ కానీ పర్ఫార్మెన్స్ పరంగా కానీ కెమెరాస్ కూడా డీసెంట్ కెమెరాస్, డిస్ప్లే 128Hz AMOLED అండ్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ, 120W ఫ్లాష్ ఛార్జింగ్. ఒకవేళ గేమింగ్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ మీద ఒక లుక్ అయితే వేయచ్చు. ఇది ఓవరాల్గా iQOO Neo 7 Pro అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.